కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఆటోల్లో, బస్సుల్లో, కార్లలో, ద్విచక్ర వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. కోసిగి రోడ్లో జమ్మలదిన్నె ఆదోని రస్తాలో కామవరం గ్రామం దాటి కౌతాలం రస్తాలో ఇచర హల్వీ రోడ్ల వైపు చిరుతపల్లి క్రాస్ వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం చీకటి పడినా కూడా కదలని పరిస్థితి. ఎక్కడ దిగినా భక్తులు అక్కడే నైవేద్యం వండి పొలాల్లో రోడ్లపైన పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం వారు పడిన కష్టాలు వర్ణనాతీతం. 3 కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు వెంట తెచ్చుకున్న సామాగ్రితో నడవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు దారి దొరకక పంట పొలాల్లో వంకలు, వాగులు దాటి పిల్లా పాపలతో పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇరుక్కుపోయిన ద్విచక్ర వాహనాలను బయటికి తీయడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో ఎంత ప్రయత్నించినా కూడా ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోయారు.